ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్నది పిఎల్సి ప్యానల్ బోర్డ్. పిఎల్సి అంటే ఏంటంటే ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్. ఇది ఒక ఇండస్ట్రియల్ కంప్యూటర్, అంటే మిషన్స్ గానీ లేదా ప్రాసెస్ గానీ ఆటోమేటిక్ గా కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తుంటారు. అంటే ఫ్యాక్టరీలో ఆటోమేషన్ కి ఒక బ్రెయిన్ లాంటిది. పిఎల్సిని ఎందుకు వాడతారంటే ఈ మెషిన్స్ ని ఆటోమేటిక్ గా రన్ చేయడానికి, సెన్సార్ నుండి డేటా తీసుకుని డిసిషన్ తీసుకోవడానికి, టైమర్స్, కౌంటర్స్, లాజిక్ ఆపరేషన్స్ చేయడానికి, మోటార్స్, వాల్వ్స్, పంప్స్ ఆన్ ఆఫ్ చేయడానికి, ఈ ప్రమాదకరమైన ఆపరేషన్స్ సేఫ్ గా కంట్రోల్ చేయడానికి, 24/7 నాన్ స్టాప్ గా రిలయబుల్ గా ఆపరేషన్ కోసం, రిపిటేటివ్, ప్రిసైజ్ ఉన్న చోట్ల ఈ పిఎల్సి అనేది తప్పనిసరిగా ఉంటుంది. సో పిఎల్సి ఎలా పనిచేస్తుందంటే ముందుగా ఇన్పుట్స్ ని రీడ్ చేయడం, అంటే సెన్సార్స్, పుష్ బటన్స్, లిమిట్ స్విచెస్, ప్రాక్సిమిటీ సెన్సార్స్, లెవెల్ స్విచెస్ ఇవన్నిటిని కూడా రీడ్ చేయడం. తర్వాత ప్రోగ్రామ్ అంటే లాజిక్స్ ని ప్రాసెస్ చేయడం, అంటే ఏఎండి లేదా లాజిక్, టైమర్స్, కౌంటర్స్, కంపారేటర్స్ సీక్వెన్స్ ఆధారంగా ఈ ప్రాసెస్ చేయడం. తర్వాత అవుట్పుట్ ఇవ్వడం, అంటే అవుట్పుట్ అంటే కాంట్రాక్టర్స్ గానీ, మోటార్స్ గానీ, ఈ సాలినాయిడ్ కాయిల్స్ గానీ, అలారమ్స్ గానీ, ఇండికేటర్స్ కి అవుట్పుట్ సిగ్నల్ పంపడం. ఈ సైకిల్ అనేది చాలా స్పీడ్ గా, ఫాస్ట్ గా మిల్లీ సెకండ్స్ లో జరిగిపోతుంది. పిఎల్సి మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే ఒకటి సిపియు, డిజిటల్ ఇన్పుట్ మాడ్యూల్, అంటే పుష్ బటన్స్, స్విచెస్, సెన్సార్స్ నుండి సిగ్నల్ తీసుకుంటుంది. అలాగే డిజిటల్ అవుట్పుట్ మాడ్యూల్ అంటే కాంటాక్టర్స్, రిలేస్ లేదా ల్యాంప్ వీటన్నిటిని కంట్రోల్ చేస్తుంది. తర్వాత టెంపరేచర్, ప్రెషర్, ఫ్లో సెన్సార్ గా చెప్పుకోవచ్చు. అనలాగ్ అవుట్పుట్ మాడ్యూల్ అంటే విఎఫ్డి స్పీడ్ కంట్రోల్, అలాగే వాల్వ్ కంట్రోల్ గా చెప్పుకోవచ్చు. పవర్ సప్లై విషయానికి వస్తే జనరల్ గా 24 volts DC ఉపయోగిస్తుంటారు. పిఎల్సి యొక్క ఇన్పుట్స్ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే ఆన్ ఆఫ్ పుష్ బటన్, ఎమర్జెన్సీ స్విచ్, ప్రాక్సిమిటీ సెన్సార్, లిమిట్ స్విచ్, ఫ్లోట్ స్విచ్, ప్రెజర్ స్విచ్ గా సాధారణంగా మనం చెప్పుకోవచ్చు. పిఎల్సి యొక్క అవుట్పుట్స్ కనుక చూసుకున్నట్లయితే మోటార్ యొక్క కాంటాక్టర్, సాలినాయిడ్ వాల్వ్, బజర్, ఇండికేషన్ ల్యాంప్, హైడ్రాలిక్ పంప్ యొక్క స్టార్ట్, న్యూమాటిక్ సిలిండర్స్ కంట్రోల్ ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. తర్వాత